రోజు కోడన్లే గెలిచేటట్టున్నారే, మన ఇజ్జత్ పోయేటట్టుంది. ఏం చేద్దామే? ఏం చేసేది ఏం లేదు. మనం ఏదో ఒక ప్లాన్ చేసి మన తలకాయలు మనం బగల కొట్టుకొని పోలీస్ అక్కడ అడుగుదాం వెళ్ళి. అమ్మా, నీవు ఎట్లయినా అత్తల దిక్కే ఉన్నావు కాబట్టి నువ్వు అత్తవే కాబట్టి పోలీస్ ఆమె మాకు సపోర్ట్ చేయాలి. మేము కొట్టుకుంటాం, మన ఎత్తులు నేను మళ్ళీ కొట్టుకుంటాం. సరే సరే, నేను ఉన్నానుగా, కొట్టుకోండి. ఏయ్ కోడలు రండి. ఏంటి అసలు ఇంత అందమైన అత్తల్ని అలా కొట్టేస్తారా? లేనిపోని మాటలు ఇక్కడ మా మాల్ చూడండి ఎంత అమాయకంగా దొంగ మొహం చూసినామా, అన్ని అబద్ధాలే. ఆంటీ దీని మొహం చూడండి, ఈవెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక్కటే ఎక్స్ప్రెషన్, నో చేంజ్. సాంగ్ లో కూడా అదే ఎక్స్ప్రెషన్, నో చేంజ్. ఏం చెప్పంటారు? ఈ ఓవర్ యాక్షన్ ఆపకపోతే మణికొండ మర్రి చెట్టు 10H సెక్షన్ కింద మీ అందరిని లోపలేసేస్తాను. అది సెక్షన్ సికింద్రాబాద్ బస్ కాదా? నీ బుర్ర ఇంకా మర్రి చెట్టు త్వరలోనే ఉండిపోయింది. సెక్షన్ గురించి నీకేం తెలుసు? నాకేం తెలుసులేండి, మీరు అక్కడి నుంచి ఇక్కడ వరకు వస్తారు, మీకే తెలుసు. మరి అదే కదా, పద. ఏంటి ఏంటి సెక్షన్లు ఏంటి, పోలీస్ స్టేషన్లు ఏంటి, అంతా ఏంటి? ఇంత అందమైన అత్తల్ని పట్టుకొని ఇష్టం వచ్చిన ఏం లేదు, ప్రకాష్ రాజ్ గారి బాడీ లాంగ్వేజ్ అంటే ఇలా అంటాం కదా, ఇవి ఆటోమేటిక్ లోపల ఇదిగో ఇది కుటుంబ సమస్య, అత్తా కోడల మధ్య సమస్య. మరి ఈ సమస్యని ఇక్కడే మనం ఫినిష్ చేసుకోవాలి, పరిష్కరించుకోవాలి. అంతేగాని బయటికి వెళ్ళి మన నడి బజార్లో పెట్టుకోగా మన పరువుని ఒరిడం బయటకు వచ్చింది. ఏమనుంటే మీ సైడ్ నుంచి ఎవరైనా న్యాయం చెప్పి మీరు పిలిపించుకోండి, మీ సైడ్ మీకు న్యాయం చెప్పే వాళ్ళని మీరు పిలిపించుకోండి. ఓకేనా? ప్రెసిడెంట్ గారు మీరు ఎలా అంటే ఎలా, లేత పసిబుగ్గలు మొగ్గలు లేత పసి మొగ్గలు. మాకు ఇప్పటికిప్పుడు న్యాయం మాట్లాడే ఎవరు దొరుకుతారు? వస్తారమ్మా, వచ్చిన వెంటనే మీరు రాలిపోతారు, మొగ్గలని రాలిపోతారు. మీరు అందరూ వెళ్ళిపోండి, మీరు కూర్చోండి, అక్కడికి వెళ్ళి కూర్చుంటాను. వాళ్ళిద్దరు వస్తారు, మీ సైడ్ నుంచి ఒకరు, మీ సైడ్ నుంచి ఒకరు. ఓకేనా? అయ్యో మమ్మల్ని కాపాడడానికి ఎవరు వస్తారు? ఇంటోడు గాని ఊరికొక్కడుంటే చీగు చింతలన్నీ తీరిపోయినట్టే చీకటి. నిజంగా చేతులు లోపల లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది. మమ్మల్ని కాపాడేది నువ్వా? నేను కాపాడడానికి రాలేదండి, కనబడడానికి వచ్చి. పొద్దున్న నుంచి ప్రేమతో గెటప్ వేసిండ్రు. అక్కడ ఆడియన్స్ ఏమో ఆర్టిస్ట్ అనుకుంటున్నారు, ఆర్టిస్టులు ఏమో ఆడియన్స్ అనుకుంటారు. ఇక నన్ను పిలిచిన మేనేజర్ అయితే వీడు ఒక్కసారి స్టేజ్ ఎక్కుతాడా, వీడికి పేమెంట్ ఇవ్వాలా లేదని చెప్పి బయట బెట్టింగ్లు ఎత్తాడు. క్యాచర్ అయితే లెక్కలు పెట్టుకుంటాడు కానీ నన్ను లెక్క చేయట్లేదు. ఇక ఆ డైరెక్టర్ అయితే అరే అసిస్టెంట్ అటెల్లో ప్రాపర్టీ చూసుకో అంటాడు. ఏందన్నా బతుకులో బనానా, నాకు అర్థం కావట్లేదు. ఎన్ని కష్టాలు వచ్చాయో. అయినా ఆర్టిస్ట్ ఫ్రస్ట్రేషన్ మీకు తెలుసా? ఆర్టిస్ట్ మాట్లాడితే బాగుంటుంది అవన్నీ. రూమ్ ఏమో కృష్ణానగర్, సెట్ ఏమో దూరం, రోడ్ అంతా చీకటి, చేతిలో స్క్రిప్ట్ కూడా లేదు. అయినా గుండె నిండా ఆర్టిస్ట్ కావాలని కోరుకుంది. నీ కోరుకుంది, చూసే ఓపిక చూడాలనే తీరిక మాగులేదు. అది భయ మీరు నేను సేమ్ టు సేమ్. మీరు ఎడిటింగ్ లో ఉంటారు, నేను ఎడిటింగ్ లో ఉంటాను. మీరు అంతా సేమ్ టు సేమ్. చూసావా, అది గుర్తుపెట్టు. ఎందుకు భయ? ఇది ఎలాగో ఉండదు, అప్పుడు మళ్ళీ అనాలి. ఇది మా సమస్యలు తీర్చడానికి వచ్చాడు, ఈ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చాడు, అర్థం కాదు. అసలు మిమ్మల్ని కాపాడడం కాదు, నన్ను కాపాడని కూడా రావాలి. కాపాడాలన్నా కాటేయాలన్నా ఆయనే. ఎవరు? అన్నం బాగా తింటే వస్తుంది బేవ్. ఇప్పుడు వస్తున్నారు సుధీర్ దేవ్.
వదలడు ఎదురుగా తప్పు జరిగితే ఇతనిలా ఓ కలం మన వెనుకనే పోరాడితే సత్యమేవ జయతే సత్యమేవ జయతే సత్యమేవ జయతే. సార్ ఏంటి సార్ కూర్చున్నారు, మాకు న్యాయం చేయండి సార్. అన్యాయం చేసేవాడి దగ్గరికి వెళ్ళి న్యాయం చేయమంటే ఎలా అసలు అది? అసలు మీరు కరెక్ట్ గుర్తు చేసుకుని మీకు అన్యాయం చేసింది మనోడే అనుకుంటా. నాకు కూడా న్యాయం చేయి. చేస్తాడు. అయిపోయినది అయిపోగానే ఒక్కటి మాత్రం నిజం సార్, మీలాంటి వాళ్ళ వల్ల మాకు మాత్రం అన్యాయం చేయకూడదు. మీ తరపున నేను న్యాయం మాట్లాడుతాను. సార్ థ్యాంక్ యూ సార్. లాగేస్తుంది లాగేస్తుంది. రేపు ఫోటో వెళ్దాం. రేపు కలుద్దాం సార్, కలుద్దాం. వాళ్ళ తరపున ఆయన వాదిస్తాడంట, మన తరపున వాదించడానికి ఎవరు వస్తారమ్మా? మన తరపున వాదించడానికి చందా వస్తున్నాడు. ఎక్స్పైరీ డేట్ చూసుకోవాలి కదా, అయిపోయింది అది. వీడి చెంద అయింది. చిన్నప్పటి నుంచి నన్ను అందరూ చందాలు వేసుకుని పెంచి చదివించారు, అందుకే నన్ను చందా అంటారు. అదేంటి సేమ్ నాలాగే ఉంది మా వాయిస్. ఆర్ యు? నేను కర్ణాటక ప్రకాష్ రాజ్, మీరు? నేను ఆంధ్ర తెలంగాణ ప్రకాష్ రాజ్. చెప్పండి ఏంటి? మా కోడళ్ళు మమ్మల్ని నెత్తులు వలగొట్టిర్రు, చాలా దెబ్బలు కొట్టిర్రు, వాళ్ళ చిత్రహింసలు పెడుతుర్రు. చిన్న సమస్య, ఇలాంటి మనం చాలా 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 చేస్తాం. లేదు లేదు పెద్ద సమస్య. నోర్మై నోర్మై. రేపు కలుద్దాం, కోట కలుద్దాం. అయ్యా మీది ఏ క్యారెక్టర్ అయ్యా? మీది ఏ క్యారెక్టర్ అయ్యా? హీరో క్యారెక్టర్. బాలేదయ్యా. అమ్మతో బాలేదయ్యా. సరే సార్. మీ కాలు పట్టుకుంటారు, చేయకండి అయ్యా. చందా నువ్వు వాయించు. ఆర్జు ఆర్జు. పెద్ద మనిషి, తెలుగు ప్రకాష్ రాజ్ చెప్పు. చెట్టుని కొడితే పండు పడుతుందని తెలిసినప్పుడు అత్తను కొడితే శిక్ష పడుతుందని తెలీదా? అత్త కోళ్ళు కలిపి పచ్చడి చేసుకోవాలి కానీ ఇలాగ కోళ్ళందరూ కలిపి అత్త మొహలు పచ్చడి చేయడం, ఆఫ్టర్ ఆల్ పచ్చడిలో ఉంటాయి. ఏంటి అలాగా? పెద్ద మనిషి ఉన్నాడు ఇక్కడ, మాట్లాడుతున్నా కదా. దీని గురించి పరిశీలించి వాళ్ళకి శిక్ష పడేలాగా చూడాలి. చందా గారు, మీకు పంచుల మీద బాగా పట్టుంది, కానీ ఇక్కడ కావాల్సింది మీరు చెప్తే సరిపోదండి, సాక్ష్యాలు కావాలి. లాగుదాం. సాక్ష్యాలు ఉన్నాయా? బాగా గట్టిగా లాగుదాం. గట్టిగా అయితే మీరే దొరికిపోతారు. ఆడు కూడా దొరికిపోతాడు. సో సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతాను అనుకుంటాను. ఆర్ యు? మిమ్మల్ని కాదు వేరండి. ఇలా పెద్ద మనిషిని పెట్టుకుని ఏంటో ప్రశ్నలు ఏంటి? నేనున్నానా? మీరు పెద్ద మనిషి దగ్గర క్రమశిక్షణ ఉల్లంఘించిన కారణంగా మీరు టెలివిజన్ లో చేయడానికి వీలు లేదు, అందుకే అక్కడ పంపిస్తున్నా. మీ కేసుని ట్రాన్స్ఫర్ చేస్తున్నా. రండి నందాజీ, లెటర్ రండి. శరత్ బాబు గారు కూడా ప్రకాష్ రాజు లాగా మాట్లాడితే ఎలా ఉంటుంది? ఈ టెలివిజన్కి రష్మికి నువ్వు అవసరం కాబట్టి నీ ఆవేశం తగ్గించుకొని ఇక్కడ కంటిన్యూ చేయి. ఫైనల్ గా నీకు ఒక క్వశ్చన్. ఆర్ యు? ఎందుకు అడుగుతున్నారు? అందరికి ఒక క్వశ్చన్. ఆర్మీ నేను కొంచెంసేపు వండర్ ఉమెన్ గారితో మాట్లాడాను. వండర్ ఉమెన్ గారు చెప్పండి. కేసుని పేపర్ మీద రాయకుండా టిష్యూ పేపర్ మీద ఎందుకు రాశారు? సార్ టిష్యూ చూడకుండా టిష్యూ అంటారేంటి? నోట్ దిస్ పాయింట్ మిస్టర్ బాబూజీ. ఆవిడ నోట్ చేసిందిగా, మళ్ళీ నాకెందుకు? సార్ ఎక్కడ రాస్తే ఏంటండి ఇష్యూ? ఓకే, ఎక్కడో RFC లో ఉన్న మీరు పావు గంటలో రామానాయుడు స్టూడియోస్ కి వచ్చి ఇక్కడ కేసు ఎలా ఫైల్ చేశారు? సార్ అక్కడికన్నా ఇక్కడ పేమెంట్ ఎక్కువ ఇస్తాం, పెద్ద ఈవెంట్ అన్నారు సార్, అందుకే ఏదైతే అది అయిందని జట్ స్పీడ్ లో ఇక్కడ దాకా వచ్చేసాను సార్.
నేను చెప్తున్నానంటే వీళ్ళే అలా కావాలని చెప్పని కర్రలతో కొట్టుకొని మా క్లయింట్ల మీద నింద మోపారు. సాక్ష్యాలు ఉన్నాయా? సాక్ష్యాలే కదా. ఇదిగోండి సిడి. మీకు మీరే కొట్టుకొని మా మీద కేసేస్తారా? ఈ కేసు చెల్లదు. ఇప్పుడు తీర్పు చెప్పండి బాబుజీ. సాక్ష్యాలు పరిశీలించిన పిమ్మట ఈ కేసులో సాక్ష్యాలన్నీ కోడల వైపు ఉన్నాయి కాబట్టి కోడల్ని నిర్దోషులుగా ప్రకటించాలి. మీరు కేసు గెలిచారు కాబట్టి మీరు నిర్దోషులు. హ్యాపీగా that was hilarious by everyone. Thank you so much. మేడం మీకు ఎలా అనిపించింది? టెలివిజన్ కి మీ ముగ్గురి అవసరం చాలా ఉంది. చాలా బాగా ఎగ్జిబిట్ చేశారు. ఈ కోడల తరపున మన రోహిణి గాని, సునైనా గాని, రితు గాని, అలాగే వాళ్ళు కొమరం గారు గాని, వాళ్ళందరూ కూడా చాలా 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 బాగా చేశారు. శరత్ సూపర్. మీకు ఇచ్చిన ఆ టైం చాలా తక్కువే అయినా ఏదో ఒకటి చేయాలన్న తపనతో మీరు మిమ్మల్ని ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించారు. నిజంగా చాలా బాగా అనిపించింది. ఇంకా ఎక్కువగా మిమ్మల్ని చూడాలని ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ.